వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు ఇండియన్ నేవీ ఇన్సెట్ 01/2023 రివైజ్డ్ ప్రొవిజనల్ సెలెక్టెడ్ లిస్ట్ అనేది రావటం జరిగింది. చాలామంది చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు ఈ రిజల్ట్స్ కోసం. సో ఈ రిజల్ట్స్ అయితే ఇప్పుడే అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది, ఇండియన్ నేవీ వెబ్సైట్లో. కాకపోతే ఇన్సెట్ సంబంధించిన వెబ్సైట్ అయితే ప్రజెంట్ సర్వర్ అవటం లేదు. సో ఈ సెలెక్టెడ్ లిస్ట్ ఇది ఎప్పుడు జరిగిన ఎగ్జామ్స్ అంటే డిసెంబర్లో జరిగినాయి. ఫస్ట్ 16 నుంచి 22 డిసెంబర్ వరకు, తర్వాత మళ్ళీ 10 to 16 ఫిబ్రవరి 2024 జరిగాయి కొన్ని ఎగ్జామ్స్. సో ఇందులో చార్జ్మెన్, వర్క్షాప్, చార్జ్మెన్ ఫ్యాక్టరీ, డ్రాఫ్ట్మెన్, ట్రేడ్స్మెన్, మేట్, ఇలా డిఫరెంట్ జోన్స్లో ఎగ్జామ్స్ అయితే రాశారు. దానికి సంబంధించిన రిజల్ట్స్ అయితే ఇంతకుముందు వచ్చాయి, దాన్ని క్యాన్సిల్ చేయటం జరిగింది. మరలా కొన్ని సెంటర్స్కి ఎగ్జామ్ పెట్టడం జరిగింది. ఇక్కడ అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే, నేను ఓపెన్గా చెప్తున్నాను, ఓపెన్గా మాట్లాడతాం. అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే, ఇది పూర్తిగా జెన్యూన్గా అవ్వలేదు అనే విషయం అందరికీ తెలుసు. రాసిన వాడికి, ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి తెలుసు, సెలెక్ట్ అవ్వలేని వాళ్ళకి కూడా తెలుసు. కానీ ఇదే విషయంలో చాలామంది కోర్టుకు వెళ్ళటం జరిగింది. ఒకే సెంటర్లో ఇంతమందికి లైన్గా మార్క్స్ రావటం, అందులో కట్ ఆఫ్ మార్క్స్ ఈ విధంగా ఉండటం, ఇవన్నీ చూసాం. కాకపోతే కోర్టుకు కావాల్సింది ఆధారాలు. మనం ఇలా ఈ విధంగా అయ్యింది అని మనం చెప్తున్నాం తప్ప ఏ విధంగా జరిగింది అనేది మన దగ్గర ఆధారాలు లేవు. సో కోర్టు కూడా ఇన్ని రోజులు వెయిట్ చేసి ఫైనల్గా మన 16th అలా రిజల్ట్స్ పబ్లిష్ చేయమని ఇవ్వటం జరిగింది సుప్రీంకోర్టు. సో మొత్తం యాజ్ యూజువల్గా టోటల్ ఒక 2 years ఈ నోటిఫికేషన్ సాగి ఈ రోజుకి వచ్చింది. సో దీనివల్ల 2024 నోటిఫికేషన్ కూడా రిజల్ట్స్ కూడా ఆగినాయి. సో నెక్స్ట్ 2025 సంబంధించి రిక్రూట్మెంట్ ఉంది, అది కూడా నోటిఫికేషన్ రాకుండా ఆగింది. సో ప్రజెంట్ అయితే ఈ రిజల్ట్ అయితే ఇచ్చేసారు. సో ఎవరు ఎలా పోతారో అనుకోవద్దు, కానీ ఎవరు ఎలా రాశారో దేవుడికే తెలియాలి. సో చాలామంది ఏంటి అంటే, కష్టపడి చదివాము, ఎలాగైనా ఈసారి టీఎం అంటే ఇండియన్ నేవీలో టీఎంఎం కిందైనా సరే జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు చాలామంది అనుకుని ఉంటారు. సో వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అనే చెప్పాలి. మేబీ మొత్తం అంతా కూడా నార్త్ వాళ్ళే సెలెక్ట్ అయ్యారు. సో నెక్స్ట్ రివిజన్ లిస్ట్లోనూ ఏమైనా చిన్న చేంజెస్ ఉంటాయేమో అనుకున్నాం. బట్ 90% సేమ్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళే ఉన్నారు. కాకపోతే కొంతమంది చేంజ్ అనేది అయ్యింది. వీళ్ళకైతే ఆల్మోస్ట్ ఒక 1.5 monthలో మీకు ప్రీ రిక్రూట్మెంట్ ఫార్మాలిటీస్ లెటర్స్ అయితే వస్తాయి. రిమైనింగ్ వాళ్ళకైతే ఇంకేం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చే ట్రేడ్స్మెన్ స్కిల్డ్, అవేంటి అంటే ఓన్లీ ఎక్స్ అప్రెంటిస్ కాబట్టి ఇది అంత లెవెల్ వరకు వెళ్దు, ఐహెచ్క్యూ లెవెల్ వరకు వెళ్దు. ఇది ముంబైలోనే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి అంత బాగానే ఉంటుంది. సో దానికైనా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. మీరైతే డిసప్పాయింట్ అవ్వద్దు. ఓన్లీ టీఎంఎంఏ లైఫ్ కాదు. ఈ మధ్యకాలంలో రైల్వేస్ టెక్నీషియన్స్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి, గ్రూప్ డి నోటిఫికేషన్స్ ఉన్నాయి. మనకు కావాల్సింది గవర్నమెంట్ జాబు. సో అది ఇండియన్ నేవీలోనే అని అనుకుంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ కూడా చూసుకోవాలి. మనం 25 years అప్పుడు ఈ ఎగ్జామ్ అంటే 2023లో రాస్తే ఇప్పుడు 2025 2 years అయిపోయింది ఈ నోటిఫికేషన్ వచ్చి. ఇప్పుడు రిజల్ట్ ఇచ్చాడు. ఇంకా జాయినింగ్ ఏ టైం అవుతుందో తెలియదు. కొంచెం ఫాస్ట్గా అవే జాబ్స్కి మీరు ట్రై చేయండి. ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదో చాలామంది అప్లై చేసి ఉంటారు, చాలామంది రాస్తుంటారు. సో ఇంకా ఇక్కడితో వదిలేసేయండి. ఇది నెక్స్ట్ నోటిఫికేషన్ చూడండి. ఇంక మనమే కాదు, దీనికి చాలామంది మనతో సపోర్టెడ్గా ఉండి ఈ నోటిఫికేషన్ని ఎలాగైనా ఆపి మరలా ఎగ్జామ్ కండక్ట్ చేద్దాం
అని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే ఇది పూర్తిగా ఫ్రాడ్ అయిన విషయం అందరికీ తెలుసు. బట్ దానికి ఆధారాలు అయితే లేవు. ఓకే, మనం కూడా ఇంక డైరెక్ట్గా ఏం చెప్పలేము. సో మీరు ఇలా చెప్తున్నారు కదా, మీరు యూట్యూబ్లో ఇలా చెప్తున్నారు కదా, మీరు ఏ బేస్ మీద చెప్పారు ఫ్రాడ్ అయిందని మనల్ని కూడా క్వశ్చన్ చేయవచ్చు. సో ఇంక మనం ఏం చేయలేము. నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్ మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. మన పని మనం చేయటమే తప్ప ఇంకేం చేయలేం. ఓకే ఫ్రెండ్స్, అండ్ డిసప్పాయింట్ అయితే అవ్వద్దు. అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. రైల్వేస్ ఉన్నాయి, టెక్నీషియన్, మరలా రైల్వే టెక్నీషియన్ ఉంది, రైల్వే గ్రూప్ డి ఉంది, అండ్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఒకవేళ మీరు ఐటీఐ అయి ఉంటే హై క్వాలిఫికేషన్ ట్రై చేసుకోండి. ఐటీఐ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చేయటమో, లేదంటే డిప్లొమా చేయటమో, లేదంటే డిగ్రీ చేయటమో చేసి వాటి మీద జాబ్స్ అయితే ప్రయత్నం చేయండి. ఒకే బేస్ మీద ఉండిపోవద్దు. మనం ఏంటంటే అప్డేట్ అవుతూ ఉండాలి. ప్రజెంట్ గ్లోబలైజేషన్ సినారియోలో మన ఇండియా మొత్తం ఎంతో అప్డేట్ అవుతూ ఉన్నది. వాటితో పాటు మనం కూడా అప్డేట్ అవుతూ ఉందాం. సో జాబ్స్ అయితే వేరియస్ సెక్టార్స్లో జాబ్స్ అయితే ఉంటున్నాయి. అన్ని సెక్టార్స్ కూడా అప్లై అయితే చేయండి. రీసెంట్గా అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా పడింది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పడింది, నెక్స్ట్ ఎన్పిసిఎల్ పడుతుంది, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్స్ పర్ఫెక్ట్గా జరగాలని అందరం కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. ఇంకా ఇందులో మన తెలుగు వాళ్ళు ఎవరైనా సెలెక్ట్ అయి ఉంటే వాళ్ళు కంగ్రాట్స్ చెప్తున్నా. ఎందుకంటే ఎంత దీనిలో కూడా మన వాళ్ళు సెలెక్ట్ అయ్యారంటే వాళ్ళు సంకల్పం అనుకోవాలి, అంత బాగా ప్రిపేర్ అవ్వారు అనుకోవాలి. అండ్ ఇక్కడ ఫైనల్లో ఇక్కడ కొన్ని ఇచ్చారు డీటెయిల్స్, ప్రీ రిక్రూట్మెంట్ ఫార్మాలిటీస్ ఇవన్నీ కూడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.